అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వైద్య వృత్తిలోకి ఎవరు పెద్దగా రావట్లా, ఇంట్రెస్ట్ చూపించట్లా. అందరూ కూడా ఐటీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయిపోదామనో అటువైపే వెళ్ళిపోతున్నారు తప్ప, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకప్పుడేంటి ఇంజనీరింగు, మెడిసిను 2 సమాన అవకాశాలుగా చూసేవాళ్ళు. సో ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత రకరకాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకొని అటు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, మెడిసిన్లో రకరకాలు. సో అట్లీస్ట్ ఒక 60-40 ఉండేది. ఒక 60% ఇంజనీరింగ్ టెక్నాలజీ సైడ్ వెళ్తే ఒక 40% మెడిసిన్ సైడ్ వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు, ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ కిందట. కానీ ఇప్పుడు చూసుకుంటే 80-20 అయిపోయింది. అంటే మెడిసిన్లోకి వచ్చేవాళ్ళు ఒక 20% వస్తే ఇంజనీరింగ్లోకి వెళ్ళే వాళ్ళు ఒక 80% అవుతున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గత కొన్ని సంవత్సరాలుగా వైద్యులు తగ్గుతున్నారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉండడం, అలాగే వైద్యులకి పట్టుకోవాలంటే కాస్ట్ ఎక్కువైపోవడం, ఈవెన్ కొంత విలువ తగ్గింది కాబట్టి వాళ్ళు కూడా ప్రొఫెషన్లోకి రావడానికి ఇష్టపడట్లా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైద్య వృత్తిని ఎంకరేజ్ చేయాలి. దీనిలో ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో, లేదంటే ఆ శాఖ మంత్రి గారు లేదా సీఎం గారు పెద్దగా స్టడీ చేయలేదు, అధ్యయనం చేయలేదో, లేదా వీళ్ళకి తెలియకుండా అవగాహన రాహిత్యంతో ఒక జీవో వచ్చేసిందో తెలియదు. కానీ జూలై నెలలో ఒక 10 రోజుల కిందట జీవో నెంబర్ 85 వచ్చింది. ఆ జీవో నెంబర్ 85 అనేది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా పీజీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిల్లో పనిచేయాలనుకున్న వైద్యులకి సర్వీస్ కోటాకి పూర్తిగా అగాధం, పూర్తిగా అన్యాయం చేసినట్టే. గతంలో ఆ జీవో రాకముందు వరకు ఏంటంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఒక 3 ఏళ్ల పాటు ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పిహెచ్సిల్లో పనిచేస్తే వాళ్ళు పీజీల్లోకి వెళ్ళడానికి 30% కోటా ఉండేది. అంటే పీజీలో 100 సీట్లు ఉంటే అందులో 30 మంది ఈ వైద్యశాలలో, ఈ పిహెచ్సిల్లో పనిచేసిన వాళ్ళని తీసుకునేవాళ్ళు. సో దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. వేతనం తక్కువైనప్పటికీ పీజీకి వెళ్ళడానికి ఇది ఒక మంచి దారి, ఈజీగా వెళ్ళొచ్చు, ప్లస్ ఇది సర్వీస్ ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది అని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది వాళ్ళకి, అది బాగుండేది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి, మరి అంటే చెప్పాను కదా, కమ్యూనికేషన్ గ్యాప్సో లేకపోతే తెలియక వచ్చిందో, ఆ శాఖలో అధికారులు ఓవర్ యాక్షనో, లేదంటే మంత్రి గారికి సీఎం గారికి అంటే వాళ్ళు ఎట్లా ఏం ఆలోచించి ఇచ్చారో తెలియదు. కానీ ఒక తప్పుడు నిర్ణయం ఏంటంటే కోటా తగ్గించారు. 30% కాస్త 15%కి తగ్గించారు. దానివల్ల 2 నష్టాలు. ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో అంటే పిహెచ్సిల్లో పనిచేస్తున్న డాక్టర్లకు నష్టం, వాళ్ళు కోటా కోల్పోతున్నారు, సగానికి సగం కోల్పోతున్నారు. ఇక రెండోది, భవిష్యత్తులో ఎవరైనా ఈ గ్రామీణ ప్రాంతాల్లోని పిహెచ్సిల్లో పనిచేయడానికి రారు. కోటా తగ్గించక ఎందుకు వస్తారు? వీళ్ళేమి జీతాలు భారీగా లక్షలేసి ఇచ్చేయరు, నామినల్ మినిమం శాలరీయే ఇస్తారు. ఆ శాలరీకి వాళ్ళు పనిచేసేది పీజీ కోటాలోకి ఈజీగా వెళ్ళొచ్చనే కదా. ఇప్పుడు ఆ శాలరీకి గ్రామీణ ప్రాంతాల పిహెచ్సిల్లో పనిచేయాలంటే రమ్మంటే రారనమాట. సో ఒకసారి 30% ఉన్న కోటాను 15%కి తగ్గిస్తే వైద్యులు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2500 మంది సర్వీసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే. సరే, అన్యాయం జరిగిన వాళ్ళు తక్కువే, మాట తక్కువే, సంఖ్య తక్కువే అనుకోవడానికి లేదు. భవిష్యత్తులో రావాల్సిన వాళ్ళు రారు. ప్రతి సంవత్సరం ఒక 400 మందో 500 మందో, అట్లీస్ట్ ఒక 50 మందో 100 మందినో రిక్రూట్ చేద్దామన్నా, పిహెచ్సిల్లోకి తీసుకుందామన్నా రారన్నమాట. అది ప్రభుత్వానికి చాలా నష్టం. పిహెచ్సిలకు ఇప్పటికే డాక్టర్లు దొరకట్లేదు. ప్రభుత్వ వైద్యశాలకు ఇప్పటికే డాక్టర్లు దొరకట్లేదు. డాక్టర్లు అందరూ కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లోనో ఎక్కడో పార్ట్ టైంగా చేసుకుంటే చాలు. వాళ్ళ సొంత క్లినిక్ పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా చేసుకుంటే వారంలో అక్కడో 2 రోజులు, ఇక్కడో 2 రోజులు, లేదా ఒక రోజు మొత్తం మీద ఒక పూట అక్కడ, ఒక పూట ఇక్కడ అనేటట్టు ఉన్నారు. సో వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు నడిపించాలన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి తీసుకోవాలన్నా కొంచెం వెసులుబాట్లు ఎక్కువ కల్పించాలి. పైగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంకో ఆసక్తికరమైంది, పీజీల్లో కూడా ఒక 4 అంశాలే ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఆ 4 అంశాలు ఆ 4గే చేయాలంట, ఆ 4 గ్రూపుల్లోకే వెళ్ళాలంట. వీళ్ళకి నచ్చింది ఎంచుకోవడానికి లేదు, దానికి కూడా కోటా తీసేశారు. అంటే పీజీల్లో కొంతమంది డెర్మటాలజీ చేయాలనుకుంటారు,
కొంతమంది పీడియాట్రిక్స్ చేయాలనుకుంటారు, కొంతమంది ఆర్థోపెడిక్ చేయాలనుకుంటారు, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు చెప్పిన 4 కోర్సుల్లో మాత్రమే కోటా ఉంటుంది, మిగిలిన వాటిల్లో కోటా ఉండదు. సో అది కూడా తప్పే. అది కూడా ఈ వైద్యులకు ఎవరికి నచ్చిన కోర్సు వాళ్ళు చేసుకుంటారు, దానిలో ఏముంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించింది, ఖర్చు తగ్గించుకోవచ్చని ఆలోచించిందేమో కోటా కట్ చేయడం ద్వారా. అలాగే ప్రభుత్వానికి ఏ కోర్సులు అయితే అవసరమో వాళ్ళనే పీజీ చదవనిద్దాము అనుకుందేమో. ఇలా ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వానికి ఉండొచ్చు. అయితే ప్రభుత్వాలు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆ వర్గాలతో సంప్రదించడం మంచిది. ప్రభుత్వాలు ఉన్నది ఆ వర్గాలకు మేలు చేయడానికి, ఎంతో కొంత సాధ్యమైనంత మంచి చేయడానికి. అలా మంచి చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఆ రంగాలకు సంబంధించి, ఆ వర్గాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం మంచిది, ఉత్తమం. మీడియాగా నిర్ణయం తీసుకోవాలి. అంటే ఉభయ కుశలోపరి ఇద్దరికీ బాగుండాలి. అది ప్రభుత్వానికి బర్డెన్ అవ్వకూడదు, వాళ్ళకు కూడా కష్టం అనిపించకూడదు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందంటే అనిపించకూడదు. కానీ ఇక్కడ సడన్గా ఉన్న పలంగా జీవో నెంబర్ 85 తెచ్చేశారు, ఎవరితో సంప్రదింపుల్లో చర్చల్లో. అది వచ్చిన తర్వాత ఈ సర్వీస్లో ఉన్న వైద్యులందరూ వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఎమ్మెల్యేలను మినిస్టర్లను కలుస్తుంటే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారంట. మాకు తెలియదండి, ఈ జీవో ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదండి అంటున్నారంట. మరి అది అన్యాయమే కదా. సో చంద్రబాబు గారి స్థాయిలో ఒకసారి ఇది నిర్ణయం తీసుకుంటే మంచిదే. థ్యాంక్ యూ.